హలో ట్రైనీలు, స్వాగతం. ఈ సెషన్లో మనం సాధనాలను నిర్వహించేటప్పుడు భద్రతా జాగ్రత్తల గురించి నేర్చుకుంటాం. ఈ సెషన్ ముగింపులో మీరు వివిధ రకాల కొలిచే ఉపకరణాలు అండ్ డ్రాఫ్టింగ్ ఉపకరణాలను తెలుసుకోగలుగుతారు. కుట్టు పని చేసేటప్పుడు భద్రతా జాగ్రత్తల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తారు. కుట్టు సాధనాలను నిర్వహించేటప్పుడు ఆరోగ్యం ఇంకా భద్రతను నిర్ధారించే దశలను వివరించడం, ఇంకా సంరక్షణ నిర్వహణను వివరించడం, ఇంకా కుట్టు పనిముట్లు పరికరాల నిల్వ గురించి తెలుసుకుంటారు. వివిధ రకాల కొలిచే ఉపకరణాలను చూద్దాం. కొలిచే టేప్, ఫ్లెక్సిబుల్ ఫైబర్ గ్లాస్ లేదా ఫ్యాబ్రిక్ కొలిచే టేప్ శరీర కొలతలు తీసుకోవడానికి, నమూనాలు ఇంకా లేఅవుట్లను కొలవడానికి, అలాగే సాధారణ కొలతలకు అనువైనది. ఫ్యాబ్రిక్ రకాలు సుదీర్ఘ ఉపయోగం తర్వాత సాగుతాయి. దీనికి అంగుళం ఇంకా సెంటీమీటర్ గుర్తులు మాత్రమే ఉంటాయి. ఇది టైలరింగ్ కోసం ఫండమెంటల్ ఉపయోగం గురించి శాస్త్రీయ ఆధార జ్ఞానంతో తయారు చేయబడిన కొలిచే రిబ్బన్. ఓవర్ కోట్, లేడీస్ నైటీ, గౌను మొదలైన పొడవాటి వస్త్రాలను కొలవడానికి, అలాగే సుసంపన్నమైన వస్త్రాల ఫ్లేర్ను తనిఖీ చేయడానికి మెజరింగ్ స్టాండ్ ఉపయోగించబడుతుంది. మెటల్ టేప్ రూపం లేదా బొమ్మను కొలిచేందుకు అనుకూలమైనది ఇంకా అనువైనది. ఇది ఫ్లెక్సిబుల్ మెటల్తో తయారు చేయబడింది. ఇప్పుడు మనం వివిధ రకాల డ్రాఫ్టింగ్ టూల్స్ ని పరిశీలిద్దాం. ఎల్ స్కేల్ చెక్క లేదా ఇనుముతో తయారు చేయబడింది. దీన్ని ట్రై స్క్వేర్ అని కూడా పిలుస్తారు. దీని ఒక చేయి పొడవు 12 అంగుళాలు, మరొకటి 24 అంగుళాల పొడవు ఉంటుంది. ప్రతి అంగుళం 8 మార్కులను కలిగి ఉంటుంది. వుడెన్ ట్రై స్క్వేర్ టైలరింగ్ లో ఉపయోగించబడుతుంది. గ్రాడ్యుయేట్ స్క్వేర్ ను ఎల్ స్క్వేర్ స్కేల్ అని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ అంగుళాల గుర్తు ఒకవైపు ఇవ్వబడింది, మరొక వైపు అర అంగుళాల మార్కులు 1/4, 1/8, 1/16, 1/32 ఇంకా 24 అంగుళాల మార్కుతో రైడ్ 1/3, 1/6, 1/12, 1/24, 1/48 డినామినేషన్లో ఉన్నాయి. నమూనాలను రూపొందించడానికి ఈ గుర్తులు ఉపయోగించబడతాయి. కొలిచే కర్రలో అంగుళం ఇంకా సెంటీమీటర్ల గుర్తులు ఉంటాయి. ఇది ఫ్యాబ్రిక్ యొక్క గింజలను తనిఖీ చేయడానికి ఇంకా హెమ్లను గుర్తించడానికి ఉపయోగించే సౌకర్యవంతమైన కర్ర. డ్రెస్ మార్కర్ యొక్క గేజ్ ఒకవైపు స్కాలోప్ అంచులతో, మరొక వైపు నేరుగా అంచులతో ఉంటుంది. స్కాలోప్ ఎడ్జ్ సైడ్ 1/2 ఇంచు, 1 ఇంచు, 1/4 ఇంచు, 1.5 ఇంచు, 2 ఇంచులను కలిగి ఉంటుంది. అయితే నేరుగా అంచుతో ఉన్న మరొక వైపు 1, 2, 3, 4 ఇంచులు ఉంటుంది. ఫ్లీట్స్, టక్స్ మొదలైన వాటిని కొలవడానికి ఉపయోగించే స్కాలోప్ అంచులు ఇంకా బటన్ రంధ్రాలను కొలవడానికి స్ట్రెయిట్ అంచులు ఉపయోగించబడతాయి. సీమ్ గేజ్ అనేది స్లైడింగ్ రాడ్ మార్కర్తో కూడిన 6 ఇంచుల రూలర్ అనేక ఉపయోగాలు కలిగి ఉంది. ఇది సీమ్ మార్జిన్ పొడవులు, బటన్లు ఇంకా బటన్ రంధ్రాలతో పాటు మడతలు, టక్స్ వంటి డిజైన్ వివరాలను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ట్రాన్స్పరెంట్ రూలర్ ప్లాస్టిక్తో తయారు చేయబడింది. దీనికి అంగుళాలు ఇంకా సెంటీమీటర్ల గుర్తులు ఉన్నాయి. ఇది నేరుగా లేదా బయాస్ లైన్లను కొలిచేందుకు ఉపయోగించబడుతుంది. టీ స్క్వేర్ మార్కింగ్లను సులభంగా చదవగలిగేలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇది అంగుళాలు ఇంకా సెంటీమీటర్ల గుర్తులను కలిగి ఉంటుంది. ఇది సరళ అంచుల నుండి చతురస్రాన్ని కొలవడానికి ఉపయోగించబడుతుంది. సెట్ స్క్వేర్ క్రిస్టల్ క్లియర్, షటర్ ప్రూఫ్ సింథటిక్ మెటీరియల్, మెటల్ లేదా కలపతో తయారు చేయబడింది. దీన్ని డిజైన్ ఇంకా నమూనా విభాగాల్లో ఉపయోగిస్తారు. కార్డ్ స్కేల్ పేపర్ కార్డ్బోర్డ్తో రూపొందించబడింది. ఇది సాధారణంగా రికార్డ్ నోట్బుక్లలో చిన్న డ్రాఫ్టింగ్ కోసం ఉపయోగించబడుతుంది. టైలర్స్ ఆర్ట్ కర్వ్ చెక్క ప్లాస్టిక్ ఇంకా ఉక్కుతో తయారు చేయబడింది. ఇది కూడా ఎల్ ఆకారాన్ని కలిగి ఉంటుంది, కానీ మరొక వైపు మూసివేయబడింది ఇంకా వృత్తాలలో వక్రంగా ఉంటుంది. ఇది ఒకవైపు 1/2 సెంటీమీటరు, మరొక వైపు 1/5 సెంటీమీటర్ మార్కులను కలిగి ఉంటుంది. ఫ్రెంచ్ కర్వ్ ఇవి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్తో తయారు చేయబడ్డాయి. ఇది టైలరింగ్లో 12 సాధనాల సమితి మాత్రమే 3 లేదా 4 సాధారణంగా ఉపయోగించబడుతుంది. ఇది మెడ, ఆర్మ్ హోల్ లోతు, దిగువ ఆకారాలను గీయడంలో సహాయపడుతుంది. ఫ్లెక్సిబుల్ కర్వ్ ఇవి ఫ్లెక్సిబుల్ రబ్బర్తో తయారు చేయబడ్డాయి. ఇది వంగిన నమూనా ముక్కలకు సర్దుబాట్లు ఏ ఆకారంలోనైనా వంగి ఉంటుంది. హిప్ కర్వ్ లేదా కర్వ్ రూలర్స్ ఇది చెక్క లేదా ప్లాస్టిక్తో తయారు చేయబడింది. ఇది కొద్దిగా వృత్తాకార రాడ్,
చొక్కా, ప్యాంటు మొదలైన వైపు ఆకారాన్ని రూపొందించడానికి ఉపయోగిస్తారు. లాంగ్ రూల్ అంగుళం ఇంకా సెంటీమీటర్ మార్కులను కలిగి ఉంది. ఇది స్ట్రెయిట్ లైన్స్ ను గీయడానికి ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మనం భద్రతా జాగ్రత్తలను పరిశీలిద్దాం. అందరికీ భద్రత ముఖ్యం, ఇంకా సురక్షితమైన కార్యస్థలాన్ని నిర్వహించడం మన బాధ్యత. సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను అన్వేషించాలి, వాటిని ఎల్లప్పుడూ ఆచరించాలి. ప్రతి ఒక్కరికి భద్రత ముఖ్యం. సురక్షితమైన కార్యాలయాన్ని నిర్వహించడానికి శిక్షకులు బాధ్యత వహిస్తారు. మెషిన్లో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. శిక్షకులు అందరూ ఈ క్రింది భద్రతను నేర్చుకోవాలి. నేలపై నూనె చిందినట్లయితే పని ప్రదేశం వెంటనే శుభ్రం చేయాలి. యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి ముందు సూదిపై థ్రెడ్ సరిగ్గా ఉందని నిర్ధారించుకోండి. సూదిని థ్రెడ్ చేసేటప్పుడు పెడల్ నుండి మీ పాదాలను దూరంగా ఉంచండి. యంత్రం పనిచేయనప్పుడు మోటార్ని ఆపివేయండి. యంత్రాన్ని ఆపరేట్ చేసేటప్పుడు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మానుకోండి. మీ జుట్టు పొడవుగా ఉంటే దాన్ని సరిగ్గా కట్టాలి. సూదులు, కత్తెరలు, కుట్టు సూదులు ఇంకా ఆక్యుపంక్చర్ వంటి పదునైన సాధనాలను ఉపయోగించినప్పుడు పదునైన భాగం చేతిలో ఇంకా గ్రిప్ భాగం కొనుగోలుదారు చేతిలో ఉండేలా చూసుకోవాలి. కుట్టు యంత్రాన్ని ఉపయోగించనప్పుడు తేమ నుండి దూరంగా పొడి, శుభ్రమైన ప్రదేశంలో సురక్షితంగా నిల్వ చేయండి. ఇప్పుడు కుట్టు యంత్రాలను ఉపయోగించడం కోసం కొన్ని ముఖ్యమైన ఆరోగ్యకరమైన పద్ధతులు ఇంకా భద్రతా నియమాలను చూద్దాం. యంత్రం పనిచేస్తున్నప్పుడు సూది నుండి చేతులు దూరంగా ఉంచండి. యంత్రాన్ని శిక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే ఉపయోగించాలి. ఆయిల్, గ్రీజు కళ్ళు లేదా చర్మంతో తాకినట్లయితే వెంటనే ప్రభావిత ప్రాంతాన్ని కడగాలి, ఇంకా వైద్యుణ్ణి సంప్రదించండి. పదునైన వస్తువులను మరొక వ్యక్తికి పంపేటప్పుడు మొదట హ్యాండిల్ను అప్పగించండి. మెషిన్ పనిచేస్తున్నప్పుడు మీ వేళ్లను థ్రెడ్లో ఉంచవద్దు లేదా లివర్ను తీయవద్దు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మెషిన్ను ఎప్పటికీ రన్నింగ్లో ఉంచి గమనించకుండా వదిలేయకండి. ఆపరేషన్ సమయంలో మీ తల, వెంట్రుకలు లేదా చేతులను హ్యాండ్ వీల్, వీ బెల్ట్, బాబిన్ వైండర్ లేదా బ్యాలెన్స్ వీల్కు సమీపంలో ఎప్పుడూ ఉంచవద్దు. ఎలాంటి సేఫ్టీ గార్డులను తొలగించి యంత్రాన్ని ఆపరేట్ చేయవద్దు. సూది విరిగితే కుట్టేటప్పుడు మీ ముఖాన్ని చాలా దగ్గరగా ఉంచవద్దు. హ్యాండిల్పై తప్ప వేడి ఇనుమును తాకవద్దు. ఇప్పుడు కుట్టు యంత్రాలను ఉపయోగించడం కోసం ముఖ్యమైన భద్రతా నియమాలను చూద్దాం. పిన్లను పిన్ కుషన్లో ఉంచండి. బట్టలలో ఎప్పుడూ ఉండకూడదు. ఉపయోగించనప్పుడు కత్తెరలు ఇంకా కత్తెరను మూసి ఉన్న స్థితిలో ఉంచండి. అన్ని పదునైన ఇంకా కోణాల సాధనాలు లేదా వస్తువులను పదునైన ముగింపుతో క్రిందికి తీసుకువెళ్ళండి. యంత్రాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకునేటప్పుడు నెమ్మదిగా వేగాన్ని ఉపయోగించండి. ఉపయోగంలో లేనప్పుడు తుప్పు పట్టకుండా ఉండటానికి సాధనాలను పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఉపకరణాలను ఎల్లప్పుడూ లాక్ చేసి పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచండి. ఏదైనా ఉత్పత్తి లేదా పాడైపోయినట్లు కనిపించే భాగాన్ని ఉపయోగించే ముందు అది సరిగ్గా పనిచేస్తోందో లేదో, ఇంకా దాని ఉద్దేశించిన పనితీరును నిర్వర్తిస్తుందో లేదో తెలుసుకోవడానికి జాగ్రత్తగా తనిఖీ చేయాలి. పిల్లలను యంత్రంలో పనిచేయడానికి అనుమతించకూడదు. యంత్రాలు ఇంకా సాధనాలను నిర్వహించడానికి వారిని అనుమతించవద్దు. వదులుగా ఉండే దుస్తులు లేదా ఆభరణాలు ధరించవద్దు, ఎందుకంటే అవి కదిలే భాగాల్లో చిక్కుకుంటాయి. అన్ని సమయాల్లో సరైన అడుగు, సమతుల్యతను ఉంచండి. నడుస్తున్న మెషిన్ల మీదుగా లేదా అంతటా చేరుకోవద్దు. మీరు ఏం చేస్తున్నారో చూడండి. మీరు అలసిపోయినప్పుడు ఆపరేట్ చేయవద్దు. మీ కుట్టు పరికరాలు చక్కగా ఉండేలా, ఉత్తమంగా పనిచేస్తాయని నిర్ధారించుకోవడానికి సంరక్షణ, నిర్వహణ ఇంకా నిల్వ చిట్కాలను అన్వేషిద్దాం. మీ భద్రత, సేవ, నిర్వహణ కోసం అర్హత కలిగిన సాంకేతిక నిపుణుడిచే క్రమం తప్పకుండా నిర్వహించబడాలి. యంత్రాల నష్టాన్ని నివారించడానికి బ్రాండెడ్ లేదా సిఫార్సు చేయబడిన యంత్ర భాగాలను మాత్రమే ఉపయోగించండి. మెరుగైన, సురక్షితమైన పనితీరు కోసం సూదులు పదునుగా, ఉపకరణాలను శుభ్రంగా ఉంచండి. శుభ్రమైన తడిగుడ్డతో యంత్రాన్ని శుభ్రం చేయండి. ద్రావకాలు లేదా థిన్నర్లను ఉపయోగించవద్దు. ఉపయోగంలో లేనప్పుడు యంత్రాన్ని కప్పి శుభ్రమైన పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. ప్రతి తరగతి చివరిలో లేదా పనిచేసే ప్రదేశాలను శుభ్రం చేయండి. మెత్తటి థ్రెడ్ క్లిప్పింగ్లను, ఫైబర్లను తీయడానికి అంతస్తులను తుడుచుకోవడం, పని ఉపరితలాలను తుడిచివేయడం. సర్వీసింగ్ చేస్తున్నప్పుడు ఒకే రీప్లేస్మెంట్ భాగాలను మాత్రమే ఉపయోగించండి. ఏదైనా ఇతర భాగాలను ఉపయోగించడం వారంటీని రద్దు చేస్తుంది. కీటకాల ద్వారా ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా నిరోధించడానికి గుడ్డ అల్మారా వద్ద నాఫ్థలిన్ బాల్స్ ఉపయోగించండి.
నమూనా పనుల కోసం ఉపయోగించే పిన్లను ఎల్లప్పుడూ పిన్ కుషన్లో ఉంచండి. మెషిన్ టూల్ బాక్స్లో స్క్రూ డ్రైవర్లు ఇంకా ఆయిల్ క్యాన్ వంటి అవసరమైన సాధనాలను నిల్వ చేయండి. అన్ని కుట్టు దారాలను థ్రెడ్ బాక్స్లో ఉంచండి. కుట్టడానికి ఉపయోగించే అన్ని రకాల పరిమాణాల సూదులతో కూడిన సూది పెట్టె సెట్ను నిర్వహించండి. కత్తెరలు ఇంకా ట్రిమ్మర్లు వంటి అన్ని పదునైన సాధనాలను సురక్షితమైన స్థలంలో అందుబాటులో ఉండేలా ఉంచండి. యంత్రం లేదా దాని సాధనాలను సుమారుగా నిర్వహించవద్దు. ఎక్కువ సమయం పాటు నిరంతరంగా సూర్యకాంతిలో బట్టలు ఆరబెట్టవద్దు, ఎందుకంటే ఇది త్వరలో ఫ్యాబ్రిక్ను దెబ్బతీస్తుంది. ఇప్పుడు కుట్టు పని కోసం ముఖ్యమైన ఉపకరణాలు, సామగ్రిని ఎలా నిర్వహించాలో చూద్దాం. వాటిని ఎలా ఉపయోగించాలో, వాటిని సరిగ్గా ఎలా చూసుకోవాలో నేర్చుకుందాం. సూదులు. తగిన చేతి కుట్ల కోసం తగిన సూదిని ఉపయోగించండి. మెషిన్ సూదిని ఫిక్స్ చేయండి. సూది బారి యొక్క ఫ్లాట్ సైడ్ వద్ద ఫ్లాట్ సూది, పదునైన సూదులు మాత్రమే ఉపయోగించండి. థ్రెడ్. చేతి కుట్ల కోసం చాలా పొడవాటి దారాలను థ్రెడ్ చేయవద్దు. పాత లేదా తడి థ్రెడ్లను ఉపయోగించవద్దు. కుట్టు పని చేసేటప్పుడు థ్రెడ్ యొక్క ఫ్రీ ఫ్లోని నిర్ధారించడానికి థ్రెడ్ స్పూల్ను సరైన దిశలో ఉంచండి. కత్తెర. కాగితం నమూనాను కత్తిరించడానికి కత్తెరను ఉపయోగించండి. వాటిని జాగ్రత్తగా నిర్వహించండి. థ్రెడ్లను కత్తిరించండి. ఇంకా కత్తిరించే ముందు కత్తెరను ఉపయోగించి సీమ్ ఎలవెన్స్ల వంటి తేలికపాటి బట్టలను కత్తిరించండి. కత్తెరలు. 2 నుండి 4 పొరల ఫ్యాబ్రిక్ను కత్తిరించడానికి ఉపయోగించే చిన్న రింగ్లో బొటనవేలుతో ఇంకా ఇతర వేళ్లతో షియర్లను పట్టుకోండి. కత్తిరించేటప్పుడు నమూనా పంక్తులను అనుసరించండి. పదునైన కత్తెరలు మాత్రమే ఉపయోగించండి. చాక్. ఫ్యాబ్రిక్ రంగుకు అనుగుణంగా మార్కింగ్ సుద్దను ఉపయోగించండి. ఫ్యాబ్రిక్ యొక్క తప్పు వైపున చాక్ను ఉపయోగించి ఎల్లప్పుడూ గుర్తించండి. థింబుల్. చేతికి కుట్టు వేసేటప్పుడు థింబుల్ ధరించండి. మీ వేళ్లకు తగిన పరిమాణంలో థింబుల్ ఉపయోగించండి. మెజరింగ్ టేప్, సెంటీమీటర్లు లేదా అంగుళాలు వంటి కొలతల యూనిట్లో ఏదైనా ఒకదాన్ని ఎల్లప్పుడూ అనుసరించండి. కొలిచేటప్పుడు టేప్ యొక్క 0 పాయింట్ ఖచ్చితంగా కొలత పాయింట్ వద్ద ఉంచబడిందని నిర్ధారించుకోండి. సీమ్ రిప్పర్. సీమ్ రిప్పర్ని ఉద్దేశించిన దానికంటే ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దు. వస్త్రాన్ని కుట్టే అవాంఛిత చిన్న దారాలను కత్తిరించడానికి వాటిని జాగ్రత్తగా నిర్వహించండి. హోల్ మేకర్. ఐలెట్ కుట్లు చేయడానికి, రంధ్రాలను కుట్టడానికి హోల్ మేకర్ని ఉపయోగించండి. ఏదైనా ఇతర హార్డ్ మెటల్తో రంధ్రాలు చేయడానికి దీన్ని ఉపయోగించవద్దు, ఎందుకంటే దాని పదునైన అంచులు మొద్దుబారిపోతాయి. టూల్స్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు భద్రతా జాగ్రత్తలపై మనం ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు వివిధ రకాల కొలిచే సాధనాలు మరియు డ్రాఫ్టింగ్ టూల్స్ ని తెలుసుకోవటం, కుట్టు పని చేసేటప్పుడు భద్రతా జాగ్రత్తల యొక్క ప్రాముఖ్యతను వివరించడం, కుట్టు పనిముట్లను నిర్వహించేటప్పుడు ఆరోగ్యం అలాగే భద్రతను నిర్ధారించే దశలను వివరించడం, కుట్టు సంరక్షణ, నిర్వహణ ఇంకా నిల్వను వివరించడం, ఉపకరణాలు, పరికరాల గురించి తెలుసుకున్నాం.